నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ కోడ్. సో చూడండి మనకి ఇక్కడ టోటల్ ఇన్ ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్మెంట్, నెక్స్ట్ గ్రేటర్ దాన్. సో ఫస్ట్ ఏ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ ఎవాల్యుయేట్ అవుతుంది, గ్రేటర్ దాన్. సో నాకు ఏలో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 100 greater than 90 కండిషన్ ట్రూ నా ఫాల్స్, ట్రూ. దెన్ దిస్ ఆపరేటర్ రిటర్న్స్ 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది 1. నెక్స్ట్ 1 greater than 80 కండిషన్ ట్రూ నా ఫాల్స్ కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఈ 0 అనే వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది, అంటే మనకి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 0. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో వాల్యూ ఎంత ఉంది 0, 0 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. రన్ దిస్ కోడ్. Alt F9, yes, Control F9, Alt F5, 0 is the output. Okay, అదే మనం సో జావాలో అయితే విల్ గెట్ ఎన్ ఎర్రర్, అక్కడ ట్రూ అనే ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. కండిషన్ ట్రూ అయితే ట్రూ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో ట్రూ గ్రేటర్ దాన్ 80. మనం గ్రేటర్ దాన్ కంపేర్ చేయాలంటే ఇది బూలియన్ వాల్యూ, ఇది ఇంటీజర్, విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో జావాలో అయితే ఎర్రర్ వస్తుంది కోడ్.